పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. మెగా భూకంపం ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం మయన్మార్, బ్యాంకాక్ లాంటి దేశాలలో వచ్చినటువంటి భూకంపానికే వణికిపోతున్నటువంటి ప్రజలు మెగా భూకంపం వస్తే పరిస్థితి ఏంటనేటువంటి ఒక ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో విశ్లేషకులు, చాలామంది నిపుణులు కూడా మెగా భూకంపం రాబోతుందనేటువంటి హెచ్చరికలను కూడా జారీ చేశారు. వివిధ దేశాల్లో వరుసగా ఇప్పుడు భూ ప్రకంపనలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ దేశాలతో పాటుగా మిగతా ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయి. అయితే భూ ప్రకంపనలు సాధారణమే, అప్పుడప్పుడు వస్తుంటాయి, పోతుంటాయి. బట్ మెగా భూకంపం వస్తే అది ప్రళయానికి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మనం 5, 6 వరకు భూకంప తీవ్రతను చూస్తుంటాం రిక్టర్ స్కేల్ పైన. 6 లాంటి రిక్టర్ స్కేల్ పైన వచ్చినటువంటి భూకంపానికే జపాన్ లాంటి దేశాలు గతంలో, లేకుంటే ఇతరతర దేశాలు వందల వేల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పెద్ద దుర్ఘటనగా మారుతుంది. మెగా భూకంపం అంటే ఎబో 7 రిక్టర్ స్కేల్ పైన 7 కంటే ఎక్కువ తీవ్రతతో నమోదయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి ప్రకంపనలు అవి వచ్చిందంటే అది ఇంకా వర్ణించలేనటువంటి విధంగా దాని యొక్క ప్రభావం భూమిపైన, మనుషులపైన చూపిస్తుంది. ఎందుకంటే అలాంటి మెగా ఎర్త్క్వేక్ వస్తే సముద్రం అంతా కూడా ఉప్పొంగి భూమిపైకి ప్రళయంగా, సునామీగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితే రాబోతుందంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి సందర్భంలో తాజాగా అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. తాజాగా మెగా భూకంపం వచ్చినట్టుగా తెలుస్తుంది. పపువా న్యూ గినియా దేశంలో మెగా భూకంపం ప్రస్తుతం అక్కడ విలయ తాండవం చేస్తున్నట్టుగా కనపడుతుంది. సో రిక్టర్ స్కేల్ పైన ప్రస్తుతం పపువా న్యూ గినియా దేశంలో వచ్చినటువంటి తీవ్రత 7.2గా నమోదైంది. గంట వ్యవధిలోని శనివారం ఉదయం సంభవించినటువంటి ఈ భారీ భూ ప్రకంపనలతో ఒక్కసారిగా ఆ దేశం, చాలా చిన్న దేశమే, వణికిపోయింది. 7.2 తీవ్రతతో ఈ భూ ప్రకంపనలు రావడంతో స్థానిక వాతావరణ శాఖ వెంటనే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పుడు మనం చెప్పుకున్న మెగా భూకంపం వస్తే ఏం జరుగుతుందంటే వెంటనే సునామీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ హెచ్చరికలను కూడా అక్కడ జారీ చేయడం జరిగింది. శనివారం ఉదయం 6:04 సమయంలో న్యూ బ్రిటన్ ద్వీపంలోని కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల తూర్పున ఒక శక్తివంతమైనటువంటి ఈ యొక్క భూకంపం సంభవించినట్టుగా అధికారులు ఇప్పటికే చెప్పారు. సో ఈ భూకంపం కారణంగా భారీగా సునామీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సునామీ 3 నుంచి 4 మీటర్ల కంటే ఎక్కువ హైట్లో అలలు అనేటువంటివి కూడా విరుచుకుపడేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ కారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం అయితే ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పైన 6.9గా నమోదైనట్టు చెప్తున్నారు. అయితే మరికొన్ని నివేదికలు 7.2 తీవ్రతగా నమోదైనట్టుగా పేర్కొంటున్నారు. సో ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టుగా తెలుస్తుంది. సో సముద్ర తీరానికి సమీపంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ భూకంపం కేంద్రం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో గుర్తించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగేటువంటి ప్రాంతంగా ఆ కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఈ భూకంపం సంభవించిన వెంటనే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో పపువా న్యూ గినియా తీరంలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. ఈ కారణంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఆ యొక్క అలలు కనుక ఉధృతంగా ప్రవహించినట్లయితే, ఇంకా అంతకు మించిన మీటర్ల హైట్తో కనుక అలల ప్రభావం కొనసాగితే సుమారు ఆ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక పట్టణాలు, నగరాలు కూడా పూర్తిగా నీటిమయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో అప్రమత్తన్నారు అధికారులు. సో ఎప్పుడైతే ఈ మయన్మార్, థాయిలాండ్కి సంబంధించిన భూకంపాలు రావడం మొదలు పెట్టాయో అప్పటి నుంచే చాలా మంది విశ్లేషకులు, అదేవిధంగా నిపుణులు చెప్తున్నారు మెగా ఎర్త్క్వేక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రళయానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఏర్పడ్డటువంటి కొన్ని సంకేతాలు కూడా దీనికే సూచనలు ఇచ్చాయంటూ కూడా, ఏది సముద్రంలోకి ఎప్పుడు బయటికి రానటువంటి ఒక చేప రావడం, వందల వేల సంఖ్యలో తాబేళ్లు బయటికి రావడం, షార్క్స్ కూడా బయటకు రావడం, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి సంకేతాలంటూ కూడా అప్పుడు చెప్పినటువంటి వారందరూ కూడా మరొకసారి ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారు. ఏదేమైనా కూడా మెగా భూ ప్రకంపనలు ఇప్పుడు చోటు చేసుకున్నాయి పపువా న్యూ గినియా అనేటువంటి అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇది క్రమంగా ఇటు ఇండియా వరకు కూడా పాకేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా కొన్ని భూ ప్రకంపనలు జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భంలో ఏం జరగబోతుంది, ఇంకా ఎలాంటి విపత్తులు చూడబోతున్నాం అనేటువంటి ఒక ఆందోళన అయితే ఇప్పుడు నెలకొంది.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.